తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సార్, ప్రతి నెలలో సంకటహర చతుర్థులు వస్తూ ఉంటాయి, కానీ ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థికి ఏం చేయాలంటారు? ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగించేది గణనాథుడు అని చెప్తా ఉంటారు. ముఖ్యంగా గణనాథుడికి పూజ చేయలేని వారు సంకటహర చతుర్థి రోజు ఏదైనా మంత్రం చదువుకుంటే ఫలితాన్ని ఇస్తుందంటారు. సంకష్టహర చతుర్థి, దాన్ని మనం వాడుక భాషలో సంకటహర చతుర్థి అని అవడం మొదలు పెడుతున్నాం. సంకష్టము అంటే కష్టములు, ఎవరికి చెప్పుకోలేనంత బాధలు ఉంటాయి చూడండి, అవి కూడా రుణ బాధలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, లేదంటే అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగకుండా చివరి దాకా వచ్చి సాగిపోతూ ఉంటారు. 99% వస్తుంటారు, మళ్ళీ 0%కి వచ్చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు కావచ్చు, ఇంట్లో వివాహం కాకపోవడం కావచ్చు, సంతానం లేకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను గణపతికి మా చిన్నప్పుడు మా గురువు గారు చెప్పేవారండి. మా గురుగారు పంగురుగు లక్ష్మీనారాయణ గారు అని ఉంటారు. నాకు ఇవాళ రోజున సుధీర్ శర్మ ఈ విధంగా ఒక కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు, నలుగురికి పరిచయం అయ్యాడు అంటే ఆయన పెట్టిన భిక్ష. నాకు నా ఇంట్లో దీపం వెలిగించే ప్రతి రోజు ఆయన పేరు తరుచుకోకుండా దీపం పెట్టుకోకూడదు అనేదే నా ఆలోచన. అబ్బా, అంటే గురువు అంతా మీకు అంత గౌరవం. నాకు అంత జీవితాన్ని ఇచ్చారు ఆయన. ఆయన సొంత కొడుకు కంటే అతి ప్రేమగా చిన్న పిల్లవాడిని, నాకు 9 ఏళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి, నేను వేదం నేర్చుకోవడానికి 9 ఏళ్ల దగ్గర నుంచి నాకు 13 ఏళ్ల వరకు ప్రతి ఒక్కటి నాతో పాటు దేవస్థానంలో పనిచేసి, అంటే నేను చేసే దేవస్థానంలో ఆయన వచ్చి పనిచేసేవారు. వచ్చినప్పుడు మాత్రం నాకే ఇచ్చేవారు, నా కుటుంబ పోషణకి. ఆ టైం నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. వివాహం కావాలంటే కూడా గణపతికి పూజ చేయించేవారు. ఒక 41 రోజు 45 రోజులు అట్లా పూజ చేయించేవారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత గజిబిజీ, అంత హడావిడి, బిజీ సమయాలు, 45 రోజుల పాటు ప్రతిరోజు ఇంట్లో కూర్చొని పూజ చేయాలి అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపారాలు, వృత్తి చేసేటువంటి పనుల రీత్యా కూడా కుదరటలేదు. అలాంటి వాళ్ళందరికీ సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనటువంటి. ఈ సంకష్టహర చతుర్థి ప్రతి నెల బహుళ పక్షంలో చవితి రోజున వచ్చేటువంటిది. పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు నుంచి 4వ రోజున మనం సంకష్టహర చతుర్థి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనకి వినాయకుడు పుట్టిందేమో శుద్ధ చవితి. అవునా, విజ్ఞానికి అధిపతిగా ఉన్నటువంటి రోజు శుద్ధ చవితి. కానీ కరెక్ట్ గా 15 రోజులకి మరలా ఆయన సకల కష్టాలు నివారణ చేసేటువంటి సంకటహర గణపతిగా మళ్ళీ అవతారం ఎత్తారు. ఈ సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వస్తుంటుంది మనకి, కానీ మాఘ మాసంలో వచ్చేటువంటి చాలా విశేషమైనటువంటిది. దాంతో పాటు మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం, 4 మాసాలు చాలా ప్రధానమైనటువంటి మాసాలు సంవత్సరంలో. మా వై, ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, ఆషాఢ మాసం, వైశాఖం, ఈ 4 మాసాలు కూడా చాలా విశేషమైనటువంటి. ఇప్పుడు జరుగుతున్నది కష్టహర చతుర్థికి మీరు అనుకున్న పనులు అవ్వాలి అంటే ఇక్కడే చెప్తాను, గరిక తీసుకోండి. గరిక బయట కొనాల్సిన అవసరం కూడా లేదు, ఇప్పుడు అందరూ కొంటున్నారు, కానీ ప్రతి ఇంటి ముందు ఉంటుంది. గరికకి ఎక్కడ పవిత్రం అపవిత్రం అనేటువంటిది లేదు. ఎక్కడ ఉన్నా దూర్వ బిల్వం అంటారు. మనకి శివుడికి చేసేటువంటి దాని మారేడు బిల్వం అంటాం కదా, అలాగే ఇది దూర్వ బిల్వం అంటారు. ఇక్కడ గణపతికి చేయడం ద్వారా కేతుగ్రహ దోష నివారణ కూడా కలుగుతుంది. కేతుగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి. అందుకని మనకి దర్భ వాడుతుంటాం చూడండి, కార్యక్రమాలకు కూడా దర్భలు వాడుతూ ఉంటాం. ఈ దర్భలు కూడా గరికతో సమానం. కాబట్టి పచ్చి గరిక ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి. అది కూడా ఇట్లా కొయ్యొద్దు, మూలంతో సహా తీసుకోండి. కొద్దిగా నీళ్లు చల్లామనుకోండి మెత్తబడిపోతుంది. గరిక వేళ్లు కూడా పెద్ద లోపలికి పోవు కదా, పైనే ఉంటుంటాయి. కొద్దిగా నీళ్లు చల్లేసి కాసేపు వదిలిపెట్టామంటే 10 నిమిషాలు మెత్తగా తయారవుతుంది నేల. అక్కడి నుంచి చక్కగా తీసుకొని రావచ్చు. మనం మూలంతో సహా తీసుకోవాలి. దాంట్లో ఇంకోటి కూడా చెప్తాను, గరిక అంటే ఇప్పుడు మనం చాలా మంది వాడుతున్నారు, గడ్డి కూడా కలిపి వాడుతున్నారు. గడ్డి కాదు, గడ్డి వేరు, గరిక వేరు. ఓకే, గరికకి గణుపులు ఉంటాయి, గడ్డికి గణుపులు ఉండవు. ఈ గరిక ఇప్పుడు మాట చెప్పాలంటే అవి కూడా తోటలేసి పెంచుతున్నారండి. గణపతికి ఇట్లా పూజలకు అమ్మడానికి కోసం వాటి కోసం అవి కూడా తోటలేసి పెంచేటువంటి పరిస్థితికి వచ్చేసింది మన పరిస్థితి.
ఇక్కడ అంటే ఇళ్లలో నేల ఉండలేదు ఎక్కడ, అంతా బండలే, ఫ్లోరింగ్లే, గరికి రావడానికి లేదు. మరి దాని డిమాండ్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ గరికి ఎలా ఉంటుంది అంటే పాకుతూ ఉంటుంది, అసలు ఇట్లా నిట్టు నిలువుగా పెరగదు తొందరగా, ఇట్లా పాకుతూ ఉంటుంది. పాకినప్పుడు గణుపులు ఇప్పుడు చెరుకు గణుపులు ఉంటాయి చూడండి మనకి, అలాంటి గణుపులతో ఉంటుంది గరిక అంటే. ఓకే, అది ఎన్ని గణుపులు ఉంటే అంత మంచిది, అంత శ్రేష్టం. ఓకే ఓకే, దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు గణుపులుగా ఉన్నప్పుడు ఇట్లా ఆకులు విడివిడిగా వస్తుంటాయి, అట్లా తీసుకుంటేనే శ్రేష్టమైనటువంటి గరికగా చెప్పబడుతుంది శాస్త్రం. అలాంటి గరికతో గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి ఒకటి ఉంటుంది. గణపతిలో 108 నామాలు అష్టోత్తరంలో, ప్రతి నామానికి గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతుంది. గకారాది గణపతి అష్టోత్తరం. గరికతో గణపతికి ప్రొద్దునే నిద్ర లేవండి, 4 గంటలు లేవండి నిద్ర, చక్కగా పొద్దునే నిద్ర లేచి స్నానం చేసి మీ యథావిధిగా మీ పూజ అన్ని చేసుకొని గణపతి పటం పెట్టుకోండి. లేదు గణపతి చిన్న విగ్రహం ఉంది, లేదు గణపతి దేవాలయానికి వెళ్ళండి, ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి చక్కగా అభిషేకం చేయించండి. ఇంట్లో అయితే అభిషేకం చేసుకునే అలవాట్లే పరిస్థితి ఉండదు కదా. చక్కగా స్వామివారి విగ్రహం ఉంటే కడిగి పెట్టుకోండి, లేదు పటం ఉంటే చక్కగా తుడిచి బొట్లు పెట్టుకోండి. స్వామివారికి పెట్టి ఈ తొండం కూడా కుడి చేతి వైపు ఉన్నటువంటి గణపతి ఫోటో మాత్రమే తీసుకోండి. చాలా వైపు ఎడం చేతి వైపు ఉంటుంది, కుడి చేతి వైపు ఉండేటువంటి కొన్ని మాత్రమే దొరుకుతుంటాయి, అది గమనించండి. ఎడం చేతి వైపు ఉంటేనేమో వామాచారం, కుడి చేతి వైపు తిరుగుంటేనేమో తొండం దక్షిణాచారం. సాత్వికంగా చేసుకునేటువంటి పూజ. గణపతిలో కూడా వామాచార దక్షిణాచారాలు 2 ఉన్నాయి. ఉచ్చిష్ట గణపతి అని చాలా రకరకాలుగా ఉన్నాయి వాటిల్లో. ఇక్కడ ఈ గణపతికి కుడివైపు తొండం తిరిగి ఉన్నటువంటి గణపతి ఫోటో తీసుకొని చక్కగా గరికతో మాల కట్టుకోండి. మాల కట్టుకొని స్వామివారి పటానికి వేసి గరిక గడుపుల దగ్గర నుంచి తీయమని చెప్పాను కదా, అవి 108 వచ్చేట్టుగా చూసుకోండి. ఈ 108 తీసుకొని గకారాది గణపతి అష్టోత్తరం పూజ చేసి స్వామివారికి ధూపదీపం, నైవేద్యం. ఎలా ఉండాలి నైవేద్యం అంటే కుడుములు అంటాం మనం. కుడుములు అందరికి రావు, ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి తక్కువ. ఉండ్రాళ్ళు. ఇప్పుడు వినాయక చవితి వస్తే నిజంగా మీరు చెప్పినట్టు రెడీమేడ్ బయట అమ్ముతున్నారు, షాపులో ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఇచ్చేస్తున్నారు కదా. అలా కాకుండా ఉండ్రాళ్ళు అంటే బియ్యపు రవ ఉంటుంది కదా, బియ్యపు రవ్వను చక్కగా ఉప్మాలాగా ఉడికిచ్చేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, పచ్చి పప్పు వేసి చక్కగా దాన్ని తీసుకొని నెయ్యి చేతి కొద్దిగా పూసుకొని ఇట్లా ఉండలు కడుతుంటే ఉండ్రాలు వస్తాయి. 27 ఉండ్రాలు తీసుకొని గణపతికి ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం నివేదన పెట్టకపోతే వృధా. అంతే. బెల్లం అంటే గణపతికి చాలా ప్రీతికరం. ఎలాంటి పనినైనా చెయ్యాలి, మనకి ఈ పని చేసి పెట్టాలి, గణపతి మనకి తొందరగా ప్రసన్నం కావాలి అనుకున్న వాళ్ళు ఉండ్రాళ్ళతో పాటు చిన్న బెల్లం ముక్క దాని మీద పెట్టి నివేదన పెట్టండి. కొబ్బరికాయ కొడతారా కొట్టలేరా, బియ్యం రవ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండేటువంటిదే. కొబ్బరికాయ కూడా కొనలేనటువంటి పరిస్థితి గడిపోతున్నాం, రాను 50 రూపాయలు అవుతుంది, ఇప్పటికి 35 రూపాయలు 40 రూపాయలకు వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఖర్చు కాదు మనకు కావాల్సింది భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధ, విశ్వాసం. గణపతి అక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. అంతకుముందు కూడా మనం కథ చెప్పుకున్నాం, ఒక చిన్న పిల్లవాడు గణపతికి పూజ చేశాట, మంచి మార్కులు రావాలని, రాలేదుట. తర్వాత సరస్వతి అమ్మవారికి పూజ చేశాట, మార్కులు రాలేదుట. శివుని పెట్టుకున్నట్ట, మార్కులు రాలేదుట. ఇంకా ఏదో దేవతను పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాడు. ఈ పటాలన్నీ ఏం చేశాడు, మూట కట్టేసి పైన పెట్టేశాడు, అటక మీద పెట్టేశాట, దేవుడి గుడి మీద. ధూపం వేస్తూ ఉన్నాడు, ధూపం వేసి అక్కడ పెట్టాడు, అగరబత్తీలు అక్కడ పెట్టాడు. పొగ పైకి వెళ్తుంది. అరే మీరు నాకు మార్కులు ఏమంటే ఇవ్వలేదు, నా పొగ మాత్రం మీరు పీల్చుకుంటారా అని చెప్పి అడుగుతున్నట్ట. అరే ఇంతకాలం మేము ఉన్నామన్న విశ్వాసం నీకు లేకుండా పూజ చేసావు, ఇప్పుడు కదరా నీ ధూపాన్ని మేము పీలుస్తున్నాం అని చెప్పి నమ్ముతున్నావు, మేము ఉన్నామని నమ్ముతున్నాము, కాబట్టి నీకు ఇప్పుడు మార్కులు వస్తాయిరా అని చెప్పట భగవంతుడు. అట్లాగే భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసంతో మనం చేస్తే తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడి విఘ్నేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలిగితే కలగందంటూ ఏమీ లేవు, అన్ని కార్యాలు. ఒక్క మాటలో చెప్తాను, ఏ దేవతలు యాగాలు చేసినా గణపతికి పూజ చేయకుండా ఏమీ చేయలేరు. దేవతలు కూడా అలాంటిది మానవులు మనమెంత కదా. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పిలవకుండా చేయకుండా, ఆయన పూజ చేయకుండా, ఆయన్ని పూజ అయిపోయిన తర్వాత మామూలు గణపతి పూజ చేస్తాం, చేసిన తర్వాత యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి ఆకులు తొమ్మిది పెట్టి గణపతి పూజ చేస్తాం కదా, పసుపు గణపతిని పెట్టి అలా జరుపుతూ ఉంటారు. జరపొద్దు. ఎప్పుడు కూడాను
భగవంతుడిని మంత్రంతో ఆవాహనం చేశాం. మంత్రంతోనే ఉద్వాసన చెప్పాలి ఓకే. ఆయనకి. అట్లాగే ఈ గకారాది గణపతి అష్టోత్తరం పూజ చేసుకున్నటువంటి గణపతికి ఉద్వాసనలు అక్కర్లేదు. చక్కగా పూజ చేసుకుని నివేదన పెట్టి మీ మనస్ఫూర్తిగా, ఇంకోటి కూడా చెప్తున్నాను, రక్త అక్షతలు, ఎర్ర అక్షతలు వాడండి. కుంకుమ కలిపినవి ఆయనకి ఎర్ర అక్షతలు. ఆయన ఎలా ఉంటాడు అని చెప్పేది గణపతి మన ఉపనిషత్తులో ఉంటుంది. ఎర్రగా ఉంటాడట గణపతి. మనం చూస్తున్నటువంటి గణపతి ఆకారాలు ఇవి కావు, ఈ కలర్స్ కావు. ఆయన ఉండేది రక్తవర్ణంలో ఉంటాడు. రక్త పుష్పంతో పూజ చేయాలి. మందారాలు, గులాబీ ఇట్లాంటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది తొందరగా మనకి. తద్వారా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా చర్మ రోగాలు, రక్త సంబంధమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గకారాది గణపతి అష్టోత్తరంతో సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే పూజ చేస్తారో, మరి ఎప్పుడు చేయాలి? ఉదయమా సాయంత్రమా అంటే ఉదయం పూజ ఉదయందే. సాయంకాల సమయంలో గణపతికి చాలా విశేషం. దాన్ని ప్రదోషకాల పూజ అంటాం. ప్రదోష కాలంలో గణపతి గకారాది అష్టోత్తర పూజ చేయండి. ఉండ్రాళ్ళు, బెల్లం నివేదన చేయండి. చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, హారతి ఇచ్చేసుకొని ఎర్రక్షతలు చేతిలో పట్టుకొని, స్వామి మా కార్యం ఇలా ఉంది, ఈ కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి అక్షతలు చేతిలో పట్టుకున్న తర్వాత స్వామి ఒక పీచు తీయని కొబ్బరికాయ, పీచు తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయ ఒక 11 రూపాయలు ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి గణపతి దగ్గర పెట్టి అక్షతలు వేణి మీ మనోసంకల్పం చెప్పి ఈ 30 రోజులు, ఒక సంకష్టహార చతుర్థి నుంచి మొదలుపెట్టి ఇంకో సంకష్టహార చతుర్థి వరకు ప్రతిరోజు ఈ అక్షతలు ఆ కొబ్బరికాయ మీద వేసేసి నమస్కారం చేసుకోండి. 31వ రోజు మీ పనులు అవ్వకపోతే నన్ను అడగండి. అంతేనా? 100%. మరి అయిన తర్వాత ఈ కొబ్బరికాయ ఏం చేయాలి? ఇది కూడా ఒక పెద్ద సమస్య. అదే కదా. పారేటువంటి నీళ్లు ఉంటాయి, లేదా చెరువులు ఉంటాయి, లేదా బావి ఉంటుంది, దాంట్లో విసర్జన చేసి రా, అంతే, నిమజ్జనం చేసి చక్కగా అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. సో మొత్తానికి ఈ సంకటహార చతుర్థిని ఎలా జరుపుకోవాలని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.